తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో డీజీపీ పి ద్వారకా తిరుమలరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ కదలికలపై దర్యాప్తు కొనసాగుతుందని, డ్రోన్ ఎగిరిన అంశంలో సాయంత్రానికి ఈరోజు దర్యాప్తు పూర్తవుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్కు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, ఆయన భద్రత విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. డ్రోన్ ఎగిరిందో లేదో సాయంత్రానికి క్లారిటీ వస్తుందని, ఆర్ఎస్ఐ మాత్రమే డ్రోన్ ఎగిరినట్టు చెప్తున్నారని, పవన్ భద్రత విషయాల్లో ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నామన్నారు. విజయనగరం ఏజెన్సీలో పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ విషయాల్లో సెక్యూరిటీ లోపాలు లేవని తెలిపారు. ఒక బండి ఒక వెహికల్ నడవడానికి పెట్రోల్ ఎంత ఇంపార్టెంట్. ఎంక్వైరీ స్టార్ట్ చేసినామండి. ఇన్ఫ్యాక్ట్ నేనైతే మొన్న ఈవినింగ్ నాకు వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. 24 hours కల్లా ఎంక్వైరీ చేయమని చెప్పండి. నిన్న ఈవినింగ్కి అయిపోవాలా, ఇంకొక రోజు టైం కావాలని అడిగారు, అది కూడా చేయమని చెప్పాను. నిన్న కూడా మళ్ళీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంత మొత్తం విచారించి ఇవాళ సాయంకాలానికి నివేదిక వచ్చేట్టు అవకాశం ఉంది. సార్, కంటిన్యూగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ అక్కడేమో ఏజెన్సీలో నకిలీ పోలీసు, పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర వ్యక్తి, ఇప్పుడేమో డ్రోన్, కంటిన్యూగా ఒకే చోట ఇలా జరుగుతుంటే ఏమనుకోవాలి? అంటే మేము ఈ రెండు విడిగా చూస్తున్నామండి. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదని మేము కనుక్కోవాలా. అంటే ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక ఆర్ఎస్ఐ తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం. అది వాళ్ళ సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది కూడాను. ప్రోగ్రామ్ అయిపోయాక ప్లేక్ దగ్గర పోయి, ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయాక కూడా పోయి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తుంది దానికి? ఓ పిచ్చోడు నిలబడచ్చు, మంచోడు నిలబడచ్చు, దొంగ నిలబడచ్చు. అట్లా ఏదైనా జరగడం తప్పించి ఎందుకు జరిగింది అని చూస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో మాత్రం ఏదైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు మన ఏజెన్సీ ఏరియాలో కూడా. ఏది అయినప్పటికీ ప్రతి చిన్నదాన్ని, ప్రతి విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం, అన్ని విచారణ చేయడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం విషయంలో సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది, నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్. సో దాన్ని అది పెట్టారు, దాని మీద అవకాశం ఉంది. నాకు యాక్చువల్ ఐడియా లేదు, చూస్తాను. కోడి పందాలు గతం కంటే ఈసారి గతం కంటే ఎక్కువ కేసులు కూడా నమోదవుతాయా? ఈసారి ఎక్కువ జరిగిందా అని నాకు ఎగ్జాక్ట్గా లాస్ట్ టైం ఎక్కువ తెలియదు. కేసులు చాలా పెట్టాం, ముందు నుంచి కేసులు పెడతా ఉన్నాం. ఎందుకంటే ఇది హైకోర్టు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ. కొన్ని సంవత్సరాలుగా హైకోర్టుకి మేము వాళ్ళు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ, ప్లస్ హైకోర్టుకి నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జరిగిన విషయాలు అన్నింటిలో కూడాను ముందు జరిగింది, తర్వాత 13, 14, 15 3 రోజులు జరిగింది. మొత్తం మీద రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇస్తాం, అది రిపోర్ట్ కూడా. ఓకే, రైట్.